చేసింది. ఎన్డీఎస్ఏ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. ప్రాజెక్టుల అవకతవకలు, నిధుల దుర్వినియోగంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. రైట్, కాళేశ్వరంపై సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించినట్టుగానే తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవకతవకలతో పాటు నిధుల దుర్వినియోగానికి సంబంధించినటువంటి అంశాలపై సిబిఐ సారించింది. అందుకు అనుగుణంగానే ప్రాథమికంగా ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. ప్రధానంగా ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సిబిఐ దర్యాప్తును కోరుతుంది. సో అందుకు అనుగుణంగానే సిబిఐ ప్రాథమికంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపై దృష్టి సారించి అసలు నిధుల అవకతవకలు జరిగాయా, అసలు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎలాంటి నిధుల దుర్వినియోగం జరిగిందన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ ఆరా తీస్తుంది. ఇదే కాకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తో పాటు రీసెంట్ గా ఇచ్చినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి ప్రాథమిక రిపోర్ట్ల గురించి కూడా ఆరా తీస్తుంది. అందులో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే ఇప్పుడు సిబిఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన తర్వాత సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతుంది. ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ కేసులో కీలకమైనటువంటి అంశాలతో పాటు ఈ కేసుకు సంబంధించినటువంటి లోతైన దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు, అసలు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి అంశాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఎవరో అంశాల గురించి వారి మీద కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ, అన్నారం, బ్యారేజ్ పనులలో ఈ అవినీతి అక్రమాలు జరిగాయని ప్రధానంగా ప్రభుత్వం వాదిస్తున్నటువంటి మాట. సో ఇదే అంశం మీద ఈ అవినీతి అక్రమాలను తీర్చేందుకు వీలుగా జస్టిస్ పిసి ఘోష్ తో కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ సుమారుగా చాలా కాలం పాటు వివిధ వ్యక్తులను విచారణ చేసింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ను, ఆ తర్వాత హరీష్ రావును, ఆ తర్వాత ఈటల రాజేందర్ కూడా విచారించి ప్రధానంగా వారి నుంచి వివరాలు కూడా సేకరించినటువంటి సందర్భం. ఇందులో భాగంగానే మొత్తం పలు రకాల వ్యక్తులను విచారించి జూలై 31న తుది నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించింది. ప్రధానంగా ఈ బ్యారేజ్ నిర్మాణంలో తప్పులు జరిగాయి, అవకతవకలు జరిగాయంటూ కూడా కమిషన్ వెల్లడించింది. అనేక రకమైనటువంటి లోపాలు కూడా ఉన్నాయంటూ కూడా కమిషన్ నిర్ధారించింది. సో దీని మీద పలు తీవ్రమైనటువంటి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చంటూ కూడా కమిషన్ సూచించినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ఇటు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. గతంలో ఇదే కాళేశ్వరం అంశంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా దర్యాప్తు జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్రధానంగా ప్లానింగ్ తో పాటు ఆ తర్వాత డిజైన్, నాణ్యత, ఇతర అంశాలు కూడా కారణాలంటూ కూడా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా గతంలోనే చేరుకున్నటువంటి అంశం. ఇప్పుడు ఈ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, సిబిఐ దర్యాప్తుకు చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అంశాలపై ఇప్పుడు సిబిఐ లోతుగా దర్యాప్తు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇందులో రకరకాల అంశాలకు సంబంధించినటువంటి విషయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యక్తుల ప్రమేయం కూడా ఉంది కాబట్టి ఇటు సిబిఐ దర్యాప్తు ఖచ్చితంగా జరపాల్సిందే అంటూ కూడా ఈ ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగానే సిబిఐ దర్యాప్తుకు రెఫర్ చేసింది. సో ప్రజెంట్ ఇప్పుడు సిబిఐ అంశాలన్నింటి కూడా దృష్టి సారించి ఈ కేసుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ముడిపడిన అంశాలతో పాటు కేసుకు సంబంధించిన వ్యక్తుల మీద కూడా దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ కుంగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ లో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, తర్వాత చెల్లించిన బిల్లులు ఏమున్నాయి, మొత్తం అంతిమంగా అవినీతి అక్రమాలు జరిగితే ఎవరికి అంతిమంగా ఈ డబ్బు చేరింది అన్న అంశాల గురించి కూడా సిబిఐ లోతుగా దర్యాప్తు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఈ ప్రాథమిక విచారణ మొదలైన తర్వాత మరికొద్ది రోజుల్లోనే ఇక సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబోతోంది. రైట్ శశి, థ్యాంక్ యూ.